హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో సందీప్ కిషన్ గారు నటించిన 'ఊరి పేరు భైరవకోన' మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఇప్పటిదాకా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ముందుగా సినిమా విషయానికి వెళ్తే, సినిమా ఇండస్ట్రీలో స్టంట్ మాస్టర్‌గా పనిచేసే బసవలింగం అంటే సందీప్ కిషన్ పెళ్లి ఇంటిలో వధువు నగదులు దొంగతనం చేసి మిస్టీరియస్‌గా ఉండే భైరవకోన అనే గ్రామంలోకి ప్రవేశిస్తాడు. భైరవకోనలో విలేజ్‌లోకి ప్రవేశించడానికి ముందు భూమి, వర్ష బొల్లమ్మ, గీత, కావ్య తాపర్ ఎదురుపడతారు. గ్రామంలోకి వెళ్ళిన బసవలింగంకు ఎదురైన విచిత్ర పరిస్థితుల మధ్య దోచుకున్న బంగారాన్ని అక్కడ వ్యక్తులు కొట్టేస్తారు. అక్కడ కనిపించిన భయంకర పరిస్థితుల నుంచి బయటపడతారు. కానీ బంగారం తెచ్చుకోవడానికి మళ్ళీ భైరవకోనకు వెళ్తారు. స్టంట్ మాస్టర్గా పనిచేసే బసవలింగం ఎందుకు దొంగలా మారాడు? భారీగా డబ్బు ఎందుకు కూడబెట్టాలి అనుకున్నాడు? దొంగతనాలకు పాల్పడే గీత కలిసిన తర్వాత వారి ప్రయాణం ఎలా సాగింది? తన స్నేహితుడు జాన్ వల్ల బసవలింగం ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయాడు? భూమికి బసవకు ఉన్న రిలేషన్ ఏంటి? భూమి కోసం బసవ జీవితాన్ని రిస్క్లో పడేసుకున్నాడా? భైరవకోనకు గరుడ పురాణానికి సంబంధం ఏంటి? బసవ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడా అనే ప్రశ్నలకు సమాధానమే ఈ ఊరి పేరు భైరవకోన. భైరవకోనలో జరిగే కొన్ని సంఘటనల మధ్య సందీప్ కిషన్ దొంగతనం చేసే సన్నివేశాలతో మూవీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. దర్శకుడు ఏదో కొత్త కథ చెప్తున్నాడేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. కథ ప్రయాణంలో కొన్ని చిక్కుముడులు ప్రేక్షకుల ముందు ఉంచి ఆసక్తి రేపెత్తించడంలో సక్సెస్ అయ్యారు. తన కథకు తగ్గట్టుగా క్రియేట్ చేసిన ఓ కొత్త ప్రపంచం థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో జరిగే సంఘటనలకు విఎఫ్ఎక్స్ జోడించి కొత్త అనుభూతిని పంచే ప్రయత్నం కూడా బాగుంది. కానీ బలమైన కథ లేకుండా, ఎమోషనల్ కంటెంట్ లేకుండా ఫస్ట్ హాఫ్లో రిస్క్ చేశాడనే ఫీలింగ్ కనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో కంటెంట్లో ఎమోషన్స్ జోడించిన తీరు బాగుంది. బసవ, భూమి మధ్య ఉండే ట్విస్టులతో థ్రిల్లింగ్ క్రియేట్ చేశాడు. కానీ ఆ ట్విస్ట్ రివీల్ తర్వాత ఆ పాయింట్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోవడం, భావోద్వేగానికి గురి చేసేలా లేకపోవడం కొంత నిరాశకు గుర్తు చేస్తుంది. కొన్ని మంచి మూమెంట్స్ మధ్య సినిమా అర్ధాంతరంగా ముగించారు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఓవరాల్గా ఒక డిఫరెంట్ వరల్డ్లో కొంత ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయడంలో దర్శకుడు విఐ ఆనంద్ తన సత్తాను మరొకసారి చాటుకున్నాడు. ఇక నటీనటుల విషయానికి వస్తే డిఫరెంట్ కథను, కాన్సెప్ట్లను ఎంచుకోవడంలో సినిమా పట్ల తన అభిరుచిని చాటుకునే సందీప్ కిషన్ మరొకసారి మంచి పాత్రతో ఆకట్టుకున్నాడు. రెగ్యులర్ రొటీన్గా కాకుండా డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో క్యారెక్టర్కు తగిన యాటిట్యూడ్తో మెప్పించారు. భూమిగా వర్ష బొల్లమ్మ తనకు తాను కొత్తగా రుజువు చేసుకునే పాత్రలో ఒదిగిపోయింది. క్యూట్గా ఎమోషనల్ పాత్రలో వర్ష ఆకట్టుకున్నారు. కావ్య తాపర్ గ్లామర్ పంట పండించింది. స్క్రీన్లో నిండుగా కనిపించి ప్రేక్షకులకు అందాల విందు పంచే పని సక్రమంగా చేసింది. వెన్నెల కిషోర్, హర్ష ఎప్పటిలానే వినోదాన్ని తమదైన శైలిలో పంచారు. రవిశంకర్ భావోద్వేగమైన పాత్రలో కనిపించారు. మిగతా వారందరూ తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. ఊరి పేరు భైరవకోన కథ పరంగా లోపాలు ఉన్నప్పటికీ టెక్నికల్గా బ్రిలియంట్గా కనిపిస్తుంది. గ్రాఫిక్స్ వర్క్, డిఫరెంట్ వరల్డ్లో క్రియేట్ చేసిన ఎన్విరాన్మెంట్ సినిమాను మరింత రిచ్గా చేసింది. రాయ్ తోట సినిమాగ్రఫీ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. సన్నివేశాలు చాలా రిచ్గా, మంచి ఫీల్ క్రియేట్ చేసేలా చిత్రీకరించారు. ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ శేఖర్ చంద్ర మ్యూజిక్. పాటలు ట్రెండ్ సెట్ చేశాయనే తెలిసింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సీన్లను బాగా ఎలివేట్ చేసింది. బ్యానర్కు తగిన విధంగా నిర్మాణ విలువలు హై స్టాండర్డ్స్లో ఉన్నాయి. కథపై మరికొంత దృష్టి పెట్టి ఉంటే డెఫినెట్గా పాజిటివ్ జోనర్లో ట్రెండ్ సెట్ చేసే సినిమా అయి ఉండేది. ఓ ఫాంటసీ లోకంలో లవ్, తండ్రి కూతుళ్ళ ఎమోషన్స్తో సాగిన మిస్టీరియస్ థ్రిల్లర్ ఊరి పేరు భైరవకోన. సాంకేతిక అంశాలు ఈ సినిమా ప్లస్ పాయింట్స్. సినిమా చూస్తున్నంతసేపు కొత్త ప్రపంచంలో ఉన్నట్లు అనిపిస్తుంది. మంచి అంశాల మధ్య మూవీకి ఆడియన్స్ను కనెక్ట్ చేసే కథ లేకపోవడం నిరాశను కలిగిస్తుంది. డిఫరెంట్ జోనర్ సినిమాలను ఇష్టపడేవారు ఈ సినిమాకి నచ్చడానికి చాలా అంశాలు ఉన్నాయి. అంచనా లేకుండా వెళితే మంచి సినిమా చూసామనే ఫీల్తో బయటికి రావచ్చు.